ఒక స్త్రీ ఎంత సుఖంగా పెరిగినా ఆమె అదృష్టం మరియు దురదృష్టం తెలిసేది ఆమె పెళ్లి తర్వాతే. ఎవరి మీద మరి ఎక్కువగా ఆశ పెట్టుకోకండి. మీరేమీ వాళ్ళ ప్రపంచం కాదు. వాళ్ళకంటూ మరో ప్రపంచం ఉంటుంది. నీ జీవితం నీకు గమ్యం తెలియని ప్రయాణం అయినప్పుడు నీ మనసు చెప్పిన దాన్ని మాత్రమే నువ్వు విను. ఎందుకంటే అది నిన్ను ఎప్పటికీ మోసం చేయదు, అబద్ధం చెప్పదు. ఏంటో ఈ జీవితం వాడుకుని వదిలేసే బంధాలు, టైంపాస్ చేసే స్నేహాలు, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వే నా ప్రాణం అంటారు. నలుగురిలో ఉంటే నువ్వెవరో తెలియనట్టుగా ఉంటారు. హృదయములో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో కనిపిస్తుంది. సరైన తోడు ధైర్యాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, భరోసా ఇస్తుంది, నమ్మకాన్ని ఇస్తుంది. అన్నింటికీ మించి జీవితం మీద ఆశని చిగురింపచేస్తుంది. మనసులో ఒకటి పెట్టుకుని పైకి మనతో మంచిగా మాట్లాడే వారిని దూరం పెట్టడమే మంచిది. జీవితం అనేది ఒక విచిత్రం. ఎలా అంటే మనం ఎక్కడైతే ఆపేద్దాం అనుకుంటామో అక్కడే అసలైన జీవితం మొదలవుతుంది. ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నాడు, ప్రతి ఆశ ఆయన ఎరిగి ఉన్నాడు. కానీ నీకు ఏది శ్రేష్టమైనదో అదే ఆయన జరిగించబోతున్నాడు. శ్రద్ధ లేని చోట శ్రమ ఉండదు, శ్రమ లేని చోట ఆనందం ఉండదు, ఆనందము లేని చోట శాంతి ఉండదు, శాంతి లేని చోట సౌఖ్యం ఉండదు. శ్రద్ధ, శ్రమ, శాంతి, సౌఖ్యం లేని చోట సోమరితనం ఉంటుంది. ఈర్ష్య, అసూయలకు సోమరితనం మొదటి అడుగు. తర్వాత మనిషి రాక్షసునిగా మారడానికి ఎంతో సమయం అవసరం లేదు. ఎక్కువ సంపాదిస్తే జీవితాన్ని మరింత సుఖమయంగా మార్చుకోవచ్చు అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. కడుపు కాలుతున్నప్పుడు సంపాదించిన 10 రూపాయలకి ఇచ్చే విలువ కడుపు నిండిన తర్వాత సంపాదించే ఏ 10 రూపాయలకు ఉండదు. అసలు ఆనందం అనేది బయట ఎక్కడో లేదు. నిజంగా ఆనందంగా ఉండేవాడికి డబ్బుతోనూ సౌకర్యాలతోనూ పని లేదు. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు. అధికంగా మాట్లాడితే ప్రశాంతతని కోల్పోతారు. అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు. అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు. ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు. జీవితంలో సంతోషంగా ఉండాలంటే మతిమరుపు చాలా అవసరం. మీరంటే ఇష్టమున్న వారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి. ఎప్పుడో ఒకరోజు తెలుస్తుంది ఉన్న బంగారాన్ని దూరం చేసుకుని తుప్పు పట్టిన ఇనుముకై వెతుకుతున్నామని. నేటి ఆడదాని ఆవేదన, అందంగా లేకుంటే అందమైన అమ్మాయి కావాలని చంపేస్తారు. అమ్మాయి అందంగా ఉంటే ఎంతమందితో తిరిగిందో అని అనుమానించి చంపేస్తారు. కట్నం తగ్గినా చంపేస్తారు. కానుకలు తేకపోయినా చంపేస్తారు. ప్రేమిస్తే తల్లిదండ్రులు చంపేస్తారు. ప్రేమించకపోతే ప్రేమించిన వాడు చంపేస్తాడు. ఎందుకు ఆడదానిగా పుట్టినా అని అనుకునే లోపు పుట్టకముందే చంపేస్తారు. అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. దాన్ని అంది పుచ్చుకునే వారే విజయ తీరాలు చేరగలుగుతారు. ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఎంత కష్టం వచ్చినా నీలో నువ్వే ఓదార్చుకోవటం నేర్చుకో. నీ కష్టాలను చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవ్వరూ దగ్గర తీయరు. ఒక చక్కటి సంబంధానికి కావలసిన 3 విషయాలు: కన్నీరు రాని కళ్ళు, అబద్ధాలు చెప్పని పెదాలు, నిజమైన ప్రేమ. తప్పుల్ని పదే పదే క్షమించడం మరో పెద్ద తప్పుకు దారితీస్తుంది.